హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం హిస్టరీ చెప్తానని వ్లాగ్స్లో చెప్పాను కదండి. జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం అయితే ఈస్ట్ గోదావరి డిస్టిక్, రాజమండ్రికి 20 కిలోమీటర్స్, కోరుకొండకి 8 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఆ వేలో వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొండల మధ్య రోడ్ ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ హిస్టరీకి వస్తే 18th సెంచరీలో బోరయ్య అన్న వ్యక్తికి డైలీ కొండ నుంచి దీపం వెలిగి ఆకాశంలో కలిసిపోతున్నట్టు కనిపించేదంట. అలా ఒకరోజు అయితే శివయ్య కల్లోకి వచ్చి, నేను పంచభూతాలు గల గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం శివలింగం రూపంలో కొండ మీద ఉన్నాను, నాకు గుడి కట్టండి అని చెప్పారంట. అప్పుడు ఊర్లో వాళ్ళంతా కొండపైకి ఎక్కి వెతుకుతుంటే బోరయ్యకి శివుడు ప్రత్యక్షమయ్యి, అప్పుడు బోరయ్య కళ్ళు తిరిగి పడిపోయి మార్నింగ్ లేచేసరికి పంచలింగం హత్తుకొని ఉన్నారంట. శివుడు ఉన్న చోటే అమ్మవారు ఉంటారు కాబట్టి భద్రావతి అమ్మవారి విగ్రహం కూడా అక్కడే దొరికిందంట. అక్కడే ఇంకా గుడి కట్టేశారు. మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడైతే స్టెప్సే ఉండేవి కాదంట. మట్టితో చిన్న చిన్న స్టెప్స్ కింద తవ్వి ఉండేవంట. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు స్టెప్స్ కడుతున్నారంట. నా చిన్నప్పుడైతే స్టెప్స్ ఉన్నాయి. మొత్తం 400 స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడైతే చాలా మారిపోయింది. అన్ని ఫెసిలిటీస్ వచ్చేసాయి. చాలా డెవలప్ అయింది. జ్యోతి వెలుగుతుంది అని చెప్పాను కదండి. కరెక్ట్గా శివరాత్రి రోజున జాగారం సమయంలో ఆ దీపం ఎలా వెలుగుతుందో అన్న క్యూరియాసిటీతో ఒకతను పైకెక్కి చూస్తే ఇంకా అతను అక్కడే మాయమైపోయారంట. ఇంకా అప్పటి నుంచి నైట్ అయితే కొండ ఎక్కే ధైర్యం ఎవ్వరూ చేయట్లేదు. ఆ బురయ్య అన్న అతను ఇంకా సాధువు అయిపోయి శివుని సేవలు చేసుకొని ఉన్నారంట. 100 years పైగా బ్రతికారంట. ప్రతి మండే టెంపుల్లో అభిషేకాలు, పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కొండపైకి రోడ్డు కూడా వేసేస్తున్నారు. స్టార్ట్ అయిపోయింది. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్కి కంప్లీట్ అయిపోతుంది. లైఫ్లో ఒక్కసారైనా ఈ టెంపుల్కి వెళ్ళండి. ఆ ఊరి మొత్తం కొండలు, జీడి మామిడి తోటలతో ఉంటుంది. నాకు అక్కడ ఫ్రెండ్స్ కూడా ఉండేవారు. నేను మా ఫ్రెండ్స్ జీడికాయలు వేరుకొని ఒక షాప్లో అమ్మి పప్పులు కొనుక్కొని తినేవాళ్ళం. మా హస్బెండ్తో ఇలాంటివి ఎన్నో షేర్ చేసుకున్నాను. మా పిల్లలతోనూ కూడా అన్నీ చెప్పాను. ఏ టు జెడ్. మా పిన్ని వాళ్ళ హౌస్ చూపించాను. ఇంకా స్కూల్ హాలిడేస్ వస్తే చాలు మా మమ్మీ మా పిన్ని వాళ్ళు ఇంటికి పంపేసేవారు. ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళు అక్కడ ఉండట్లేదులేండి. బాగా విలేజ్ అండ్ ఏం ఫెసిలిటీస్ లేవని రాజమండ్రి దగ్గర గాడాలో వచ్చేసారు. నేను ఈ హిస్టరీ అంతా మా పిన్ని వాళ్ళ ఆడపడుచు, మా అత్త వాళ్ళ రిలేటివ్స్ దగ్గర కనుక్కున్నాను. అండ్ దీనికి ఒక బుక్ కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.